ఫయాజ్ గారు, మీరు అల్లా పేరు గురించి నేను డిబేట్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు వాస్తవంగా కూడా. కారణం ఏంటి అని అంటే, నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా మీకే దేవుడో నాకే దేవుడో అందరికి ఒకే దేవుడు అని నేను నమ్ముతున్నా. ఈవెన్ హిందూ మత గ్రంథాలలో కూడా ఏకదైవం అని చెప్పేసి వేదం చెప్తా ఉన్నప్పటికీ మాలల్లో కూడా శైనవులని, విష్ణువులని, వైష్ణవులని ఈ రకమైన భేదాభిప్రాయాలు అయితే ఉన్నాయి. అది ప్రతి దాంట్లోనే ఉంది. ఇప్పుడు మీరే అల్లా పేరు అల్లా అని విశ్వసించలేదు అని నేను అంటున్నాను మిమ్మల్ని. నేను అదే కారణం ఏంటంటే, నేను యాక్చువల్లీ మీరు ఎవరు అని చూస్తే మీరు నాకు మెసేజ్ చేసినప్పుడు ఊరికే మీ వాట్సాప్లో మీ ఫోటో చూశాను యాక్చువల్లీ. అట్లాగే అక్కడ కింద బయోలో మీరు రాశారు, ఏమని రాశారో ఒకసారి చదువుతారా ప్లీజ్? ఇంగ్లీష్లో రాశారు మీరు. డెఫినేషన్ ఆఫ్ గాడ్ అని రాశారు. చదవండి ఒకసారి, అది మీ ఓన్ వాట్సాప్ స్టేటస్ అంటారా, దీన్ని బయో అంటారు యాక్చువల్. అయితే అందరూ రాసుకుంటారు, కొందరు ఐఎమ్ బిజీ అని పెట్టుకుంటారు అక్కడ. మీరేదో ఒక సందేహం రాశారు. అవునండి, డెఫినేషన్ సందేశం ఏమని రాశానంటే, డెఫినేషన్ ఆఫ్ గాడ్ సేస్ హీ ఈజ్ గాడ్. He is God, the one God. Okay. వినండి. The absolute, he begets not nor he begotten, and there is nothing comparable to him. అంటే ఇందాక నేను మీకు సూర్య క్లాస్ చదివించాను కదా, ఒంటరి వాడు, ఆధారం లేనివాడు. ఇది ఇంగ్లీష్లో వినండి.